హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? అంతకుముందు మనం లాంగ్ ఫ్రాక్ కటింగ్ ఎలా చేయాలో నేర్చుకున్నాం కదా. ఇప్పుడు స్టిచ్చింగ్ చూద్దామండి. ఎలా కుట్టాలో. మనం బాడీ పార్ట్స్ అన్నీ తీసి పక్కన పెట్టుకోవాలి. లెహంగా పార్ట్ తీసేసి పక్కన ఉంచుకోండి. బాడీ పార్ట్స్ వరకే మనం స్టిచ్చింగ్ చేసుకోవాలి కాబట్టి లెహంగా పార్ట్ పక్కన పెట్టేయండి. ఇది ఫ్రంట్ పార్ట్ అండి. ఫ్రంట్ పార్ట్ నేను కీ హోల్ అనేది పెట్టుకున్నాను. ఆ పై ముక్క అండి ఫ్రంట్ పార్ట్ కీ హోల్ పైది. అది మనం ఆ కుట్టు లైన్ మీద కుట్టు వేసేసుకోవాలండి. వేసేసుకున్న తర్వాత మనకి అంత ఖర్చు అవసరం లేదు. నేను కటింగ్ చేసేటప్పుడు 1 ఇంచ్ ఖర్చు పెట్టి కట్ చేశానండి. అంటే స్టిచ్చింగ్ చేసాక కట్ చేసేవచ్చులని చెప్పేసి. ఆ కుట్టేసాక ఒక 1 ఇంచ్ ఖర్చు ఉంచుకొని తగ్గిన కట్ చేసేవచ్చు. అది కుట్టేస్తాను కదా, అది చూపిస్తున్నాను మీకు నేను. ఇప్పుడు కట్ చేస్తాను చూడండి. 1 ఇంచ్ ఖర్చు పెట్టుకొని కటింగ్ చేసుకొని కట్ చేసేయవచ్చు. తర్వాత నేను ఆల్రెడీ నెక్ అనేది కట్ చేసి పెట్టుకున్నాను. కుట్టేసి ఘాట్లు కూడా పెట్టాను. కింద కూడా సేమ్ అలాగే స్టిచ్చింగ్ చేసి అది ఉల్టా అవ్వాలంటే మనం చిన్న చిన్న ఘాట్స్ పెట్టుకోవాలన్నమాట. ఘాట్ పెట్టేసుకుంటే ఈజీగా మనకి ఉల్టా అయ్యిద్దండి. అది ఉల్టా తిప్పుతున్నా కదా, కొంచెం ఇది అక్కడ ఉల్టా తిరిగేటప్పుడు కొంచెం జాగ్రత్తగా తిప్పుకోవాలి. ఈ ఉల్టా తిరిగేస్తాను కదండి. ఇప్పుడు దీన్ని కొంచెం నీట్గా సరి చేసుకొని పైన నెక్ పైన కిందన కుట్టు లాగేసి లైనింగ్ కూడా అంటించేసుకోవాలన్నమాట. ఇప్పుడు కుట్టు చూపిస్తాను చూడండి. అలా పైన మనం అలాగా చుట్టూ కుట్టేసుకోవాలండి. చెంకల దగ్గర కూడా, అంటే లైనింగ్ అటాచ్ చేయలేదు కాబట్టి చెంకపాటు దగ్గర కూడా కుట్టేసేసుకోవాలన్నమాట డైరెక్ట్గాన. ఇది కీ హోల్ నెక్ కాబట్టి ఆ కీ హోల్ ఫ్రంట్ భాగాన పైన కీ హోల్ కట్ చేసుకున్న పార్ట్ అదనమాట. ఇంకా మొత్తం అంతా కుట్టేస్తాం కదా. ఇప్పుడు మనకి ఎక్స్ట్రా ఏమైనా క్లాత్స్ ఉంటే ఆ క్లాత్స్ మనం కట్ చేసుకోవాలన్నమాట. నేను ఏంటంటే కటింగ్ చేసేటప్పుడు లైనింగ్ కరెక్ట్ మెజర్మెంట్ కటింగ్ చేసుకుంటాను. పై పార్ట్ వచ్చేసి కొంచెం ఎక్స్ట్రా పెట్టి కట్ చేసుకుంటాను. స్టిచ్చింగ్ చేస్తే కటింగ్ చేసుకోవాలి సరిపోయింది అనమాట. ఇప్పుడు కీ హోల్ పార్ట్ పైది అయిపోయింది కదండి. ఇప్పుడు కింద పార్ట్ ముందు వచ్చి మనం నెక్ కుట్టేసుకొని నెక్ పార్ట్ మనం ఉల్టా చేసుకోవాలి, తిరిగేసుకోవాలన్నమాట. ఇప్పుడు కుట్టేస్తాను చూడండి. అక్కడ 2 మార్క్స్ ఉన్నాయి కదా నేను చేపెట్టిన దగ్గర, అక్కడి నుంచి అటు ఒక 1/2 ఇంచ్ గ్యాప్లో మనం కుట్టేసుకొని నెక్ తిప్పుకోవాలండి. అది నెక్ పార్ట్ అనమాట. కటింగ్ చేసిన వీడియో చూస్తే మీకు ఇది అర్థమైద్ది. చిన్న చిన్న ఘాట్స్ పెట్టుకోవాలి నెక్ తిరగడానికి. దీనికి కూడా చూపిస్తున్నా కుట్టు ఎలాగేయాలన్నది. అలా వేసేసుకొని తర్వాత చిన్న చిన్న ఘాట్స్ ఎలా పెడుతున్నా అలా పెట్టుకోవాలండి. అప్పుడు నెక్ మనకి బాగా నీట్గా తిరిగిద్ది అనమాట.
ఇప్పుడు నెక్ మీద కుట్టేసేసుకొని ఇంకా లైనింగ్ మొత్తం అంటించేసుకోవాలన్నమాట అలా డైరెక్ట్గాను. ఇంకా నేను లైనింగ్ కూడా డైరెక్ట్గా అంటించేసుకుంటూ నెక్ కుట్టేసుకుంటూ వెళ్ళిపోతాను అనమాట. అందుకే చివరి నుంచి కుట్లు లాక్కుంటున్నాను. లైనింగ్ అంటించడం అయిపోయింది. ఇప్పుడు దీనికి కూడా ఏమైనా బ్యాక్ సైడ్ ఎక్స్ట్రా క్లాత్ ఏమైనా ఉంటే మనం కట్ చేసుకోవాలి. పెట్టి చూపిస్తున్నాను మీకు, కీ హోల్ అది ఎలా ఉన్నది వస్తుందని పెట్టి చూపిస్తున్నాను. కరెక్ట్గా పెట్టుకోవాలండి, ఎందుకంటే చెంక దగ్గర మనకు ఆటోమేటిక్ తెలిసిపోయింది అన్నమాట. చెంక పార్ట్ దగ్గర మనం ఎంతవరకు కట్ చేస్తామో అంతవరకు ఈ కీ హోల్ పార్ట్ అనేది మనం పెట్టుకోవాలి. అన్ని మార్కింగ్ వేసుకుంటున్నాను, అంటే కుట్టేటప్పుడు కథలు ఎక్కడి నుంచి మళ్ళీ కదిలితే మళ్ళీ కష్టమైద్దని చెప్పి నేను డీసీతో మార్క్ వేసుకుంటున్నాను. ఈ సైడ్ కూడా మార్క్ వేసుకుంటున్నాను. ఇప్పుడు పైన కుట్టేసేస్తానండి, జాయింట్ చేసేస్తాను రెండు కలిపి. ఫస్ట్ అటు సైడ్ ఎందుకు జాయింట్ చేస్తున్నానంటే ఇటు సైడ్ నుంచి చేసుకెళ్తే కదిలిద్ది కదా, ముందు అటు సైడ్ జాయింట్ చేసుకొని తర్వాత నేను ఇటు సైడ్ జాయింట్ చేసుకుంటాను. అప్పుడు మనకి కదలకుండా కరెక్ట్గా వచ్చిద్ది అన్నమాట. ఇప్పుడు ఇటు వేస్తాం కానీ ఇప్పుడు ఇటు పక్క వేస్తున్నాను చూడండి. అక్కడ జాయింట్ చేసి కుట్టేస్తున్నాను కదా, అక్కడ కొంచెం రఫ్ చేసుకుని కుట్టేసుకుంటే మనకు తొందరగా ఊడదన్నమాట. ఇంకా డైరెక్ట్గా కుట్టటి అటు సైడ్ వేసుకెళ్తాను, కొంచెం స్టిఫ్గా ఉండిద్దని చెప్పేసి. ఇంకా ఫ్రంట్ పార్ట్ కీ హోల్ రెడీ అయిపోయిందండి. బ్యాక్ పార్ట్ ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. ఇప్పుడు బ్యాక్ పార్ట్ ఇది. నేను బ్యాక్ పార్ట్కి హోల్ లా పెట్టుకున్నాను రౌండ్ షేప్లో. నేను మార్కర్తో ఎందుకు గీసుకుంటున్నానంటే పావించి గ్యాప్లో నేను మార్కర్తో లైన్ గీసుకుంటున్నానండి. ఎందుకంటే నేను పేపర్ పెట్టి నెక్ కుట్టేదాన్ని, కానీ నాకు ఆ దగ్గర పేపర్ లేక నేను అది రౌండ్ కదా సరిగ్గా తిరగాలని చెప్పేసి నేను మార్క్ వేసుకున్నాను, మార్క్ మీద కుట్టాలని. డోరీస్ నేను ముందు రెడీ చేసి పెట్టుకున్నాను. నెక్ కుట్టేటప్పుడు మనం డోరీస్ చేసుకుంటే మనకి డోరీస్ కుట్టే బయటికి కనబడకుండా లోపల నీట్గా కనబడతాయి. ఇంకా డోరీస్ కూడా కుట్టే చూపిస్తే మీకు వీడియోలో ఎంత అయిపోద్దని చెప్పి డోరీస్ కుట్టడం చూపించలేదు మీకు. చూసారా, మార్క్ మీద నేను కుట్టేసుకెళ్తున్నాను అనమాట. ఇప్పుడు ఆ మూల వచ్చేసి నేను డోరీ పెడతాను, పెట్టి అప్పుడు కుట్టేస్తాను.
ఇంక నెక్ మొత్తం ఇంకా అటు సైడ్ కూడా అలాగే డోరీ పెట్టి నెక్ మొత్తం ఇంకా మార్క్ మీద కుట్టేసుకుంటే వెళ్ళిపోవాలి. కుట్టేసేసాను కదా. ఇప్పుడు నెక్ పార్ట్ దగ్గర ఉన్న క్లాత్ అంతా కటింగ్ చేసేయాలన్నమాట. కట్ చేసి చిన్న చిన్న ఘాట్స్ పెట్టుకోవాలి. ఆ మూల కరెక్ట్గా ఘాట్ పెట్టుకుంటే మూల అనేది మనకి కరెక్ట్గా వచ్చేసిద్దండి. ఆల్రెడీ మనం డోరీ పెట్టాం కాబట్టి డోరీ లాగేసరికి కరెక్ట్గా ఆ మూల కరెక్ట్గా వస్తుంది. చూడండి, ఇప్పుడు తిప్పుతాను. చిన్న ఘాట్లు పెట్టుకుంటున్నాను. అలా పెట్టుకుంటే నెక్ అనేది బాగా తిరిగిద్ది. చిన్న డోరీ పట్టుకొని లాగే చూసారా కరెక్ట్గా ఎలా వచ్చిందో. మనకి అవి ఏ సపరేట్ కుట్టినట్టు అనిపించవు, నీట్గా కూడా కనిపిస్తాయి మనం ముందు స్టిచ్చింగ్ చేసినప్పుడు డోరీస్ పెట్టుకుంటే. ఇంక పైన ఫ్రంట్ పార్ట్ ఎలాగైతే పైన కుట్టేసుకొచ్చామో ఈ బ్యాక్ పార్ట్ కూడా అలాగే పైన కుట్టేసుకొని లైనింగ్ మొత్తం అటాచ్ చేసేసుకోవడమేనండి. లైనింగ్ అతికించాను కదండి. ఇప్పుడు వచ్చేసి ఎక్స్ట్రా క్లాత్ ఏమైనా ఉంటే కట్ చేసేస్తున్నాను అనమాట. చెప్పాను కదా నేను లైనింగ్ కరెక్ట్గా కటింగ్ చేసుకుంటాను. పై పార్ట్ వచ్చి కొంచెం ఎక్స్ట్రా పెట్టి కటింగ్ చేసుకుంటానని ఆ ఎక్స్ట్రా ఉన్న క్లాత్ మొత్తం వేస్ట్ క్లాత్ మొత్తం కట్ చేసి పెట్టుకుంటున్నాను. ఇక బ్యాక్ పార్ట్ రెడీ అయిపోయింది. ఇక్కడ ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ అటాచ్ చేసేటప్పుడు ఆ క్లిప్ అనేది మిస్ అయ్యిందండి. భుజాలు రెండు కలిపి కుట్టేసుకోవాలి. తర్వాత హ్యాండ్స్ పార్ట్ కూడా లైనింగ్ మనకి అటాచ్ చేసేసుకోవడమే. కింద మనం హ్యాండ్స్ లూజ్ దగ్గర కింద మనం ముందు కుట్టేసుకొని ఉల్టా చేసుకుంటే ఇంకా అంతేనండి, హ్యాండ్స్ పార్ట్ కూడా అయిపోయినట్టే. ఇంకా 2 హ్యాండ్స్ ఇంకా అలాగే రెడీ చేసేసుకోవాలి. రెడీ చేసుకుని చెప్పాను కదండి ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ భుజాలు కలపాలని. కలిపాక ఇప్పుడు హ్యాండ్స్ అనేది దీనికి అటాచ్ చేస్తున్నాను. నేను హ్యాండ్స్ అన్నది భుజం కాడి నుంచి అటాచ్ చేస్తాను అనమాట. స్టార్టింగ్
అంటే సైడ్ స్టార్టింగ్ కాడి నుంచి అటాచ్ చేయను, భుజం మధ్యలో నుంచి నేను అటాచ్ చేసుకుంటాను. అలా చేసుకుంటే నాకు ఈజీగా హ్యాండ్ పార్ట్ అనేది ఈజీగా సెట్ అయ్యిద్ది, కరెక్ట్గా కూడా వచ్చిద్ది అనమాట. అందుకే అలా అటాచ్ చేసుకుంటా. కొత్తగా నేర్చుకునే వాళ్ళకి ఇలాగైతేనే నేర్చుకోగలరు. ఫస్ట్ నుంచి జాయింట్ చేసుకురావాలంటే కష్టం అండి. చూసారుగా కరెక్ట్గా వచ్చింది. ఇప్పుడు మళ్ళీ డబల్ కుట్టు వేయాలి కదా, ఇటు సైడ్ నుంచి కుట్టేసుకుంటూ మళ్ళీ అటు సైడ్ మనకి అటాచ్డ్ అవ్వలేదు కదా, అది జాయింట్ చేసుకుంటూ వెళ్ళిపోతాను అనమాట. ఇదిగోండి, ఇప్పుడు బాడీ పార్ట్ హ్యాండ్ పార్ట్ అటుపక్క జాయింట్ చేస్తున్నాను. మళ్ళీ కుట్టు సైడ్ నుంచి ఇంకో కుట్టు వేసుకుంటూ సెంటర్లో ఆఫ్ చేసి వచ్చండి. డబుల్ కుట్టు వేసినట్టు కూడా ఉండద్దు. అప్పుడు హ్యాండ్స్కి ఎప్పుడు డబుల్ కుట్టు వేసుకోవాలండి. అంతేనండి, వేస్తాను హ్యాండ్ పార్ట్. సేమ్ ఇదే విధంగా అటు సైడ్ కూడా హ్యాండ్ అలాగే వేసుకోవాలి. నేను చూపించట్లేదు ఎందుకంటే వీడియో లెంత్ ఎక్కువ అవుతుందని చెప్పేసి నేను చూపించట్లేదండి. రెండు హ్యాండ్స్ వేస్తానండి. ఇప్పుడు బాడీ పార్ట్ అన్నది హ్యాండ్స్ కూడా వేసేసాను. బాడీ పార్ట్ అన్నది రెడీ అయ్యింది. మనం ఇప్పుడు సైడ్ మనం కుట్టేసుకోవాలన్నమాట బాడీ పార్ట్కి. అది కూడా వన్ సైడే కుట్టేయాలి. నేను ఆల్రెడీ కటింగ్ చేసేటప్పుడు నాట్స్ పెట్టుకున్న కరెక్ట్ మెజర్మెంట్ కలిసి ఇంకా ఏం కొలవవసరం లేదండి. డైరెక్ట్గా మార్కింగ్ మీద కుట్టేసుకుంటూ వెళ్ళిపోతే సరిపోతుంది మన బాడీ లూజ్. వన్ సైడే కుట్టేసుకోవాలి, ఇంకో సైడ్ కుట్టేయకూడదండి. ఎందుకంటే మన కిందకి బాడీ పార్ట్కి కుర్చీలు పెట్టుకోవాలి కదా లెహంగా పార్ట్, అందుకని ఒక సైడే కుట్టుకోవాలి, రెండో సైడ్ కుట్టుకోకూడదు. కుర్చీలు పెట్టాక రెండో సైడ్ కుట్టుకోవచ్చు అన్నమాట. అందుకని అక్కడ చిన్న నాటు ఉంది, మీకు కనిపించట్లేదని చెప్పి నేను మార్కర్తో గీసాను. మార్క్ మీద కుట్టేసుకోవాలని చెప్తున్నానండి అక్కడ. అది వేసుకొని డబుల్ కుట్టు కూడా ఇంకో కుట్టు కూడా వేసేసుకోవాలి. డబుల్ కుట్టేసుకోవాలి. వన్ సైడ్ కుట్టేస్తాను కదండి, ఇంకో సైడ్ నేను కుట్టేయను, అదే వేయొద్దని చెప్తున్నాను అక్కడ. అటు సైడ్ ఎంత ఖర్చు ఉంది, ఇటు సైడ్ అంత ఖర్చే ఉంటుంది కదండి. అక్కడ నేను నాటు పెట్టుకుంటున్నాను. పెట్టుకున్నాక ఏం చేయాలంటే మనకి కుర్చీలు పెట్టడానికి కొంచెం ఇబ్బంది అవుతుంది కదండి. ఆ నాటికి సెంటర్ సైడ్ కుట్టాను కదా, అక్కడ కొంచెం రెండు కలిపి సెంటర్లో నాటు పెట్టుకుంటే మనకి లెహంగా పార్ట్ ఎంతవరకు అటాచ్ చేయాలో తెలిసిద్ది అనమాట. ఇక నాట్స్ ఎలా పెట్టాలనేది నేను చూపిస్తున్నాను అక్కడ. ఆ రెండు సెంటర్కి మడిచి అక్కడ ఒక నాట్ పెట్టుకోవాలి. చూసారు కదా. ఇప్పుడు లెహంగా పార్ట్ కూడా నాట్స్ ఎలా పెట్టుకోవాలని దీంట్లో క్లారిటీగా తెలియట్లేదు, కానీ మనకి లెహంగా పార్ట్ అది 4 మీటర్స్ అండి. 4 మీటర్స్ కాబట్టి 2 మీటర్స్ మధ్యలో నాట్ పెట్టుకోండి. తర్వాత వచ్చేసి 1 మీటర్ మధ్యలో నాట్ పెట్టుకోండి. అప్పుడు మీకు ఒక్కొక్క నాటుకి అటాచ్ చేసుకుంటూ వెళ్తే మీకు క్లాత్ అనేది కరెక్ట్గా అడ్జస్ట్ చేసినట్టు అయ్యిద్ది అనమాట. అదే ఖర్చు ఎంత పెట్టానో అంత వదిలేస్తాను, అదే మీకు చూపిస్తున్నాను అక్కడ నాటు పెడుతున్నా. సెంటర్లో నాటు పెట్టుకుంటున్నాను. ఆ సెంటర్కి అన్నీ కలిపి 1 మీటర్కి నాటు పెట్టుకోవాలి. ఇది 4 మీటర్ కాబట్టి మీకు కరెక్ట్గా లెక్క చెప్పగలుగుతున్నాను. ఇంకా ఎక్స్ట్రా క్లాత్ అయితే 2 చివర్లు పట్టుకొని సెంటర్లో నాటు పెట్టుకోండి.
ఆ నాటు పెట్టింది 2 చివర్లు మళ్ళీ కలిపి పట్టుకొని మళ్ళీ సెంటర్లో నాటు పెట్టుకుంటే మీకు ఈజీగా అయ్యిద్ది. ఇప్పుడు స్టార్ట్ చేసేటప్పుడు మనం ఫస్ట్ నుంచి స్టార్ట్ చేస్తాం కదా, మధ్యలో నాట్స్ ఉంటాయి కదా, ఆ నాటు బాడీకి పెట్టిన నాటు 2 కొంచెం చూపిస్తున్నాను మీకు. ఆ నాటు బాడీకి పెట్టాను కదా, ఆ నాటు దగ్గర పెట్టుకొని ఈ క్లాత్ అంతా ఆ ప్లేస్లోనే మనకి కుర్చీలు పెట్టాలన్నమాట. అలా పెట్టుకుంటూ వెళ్తే మీకు కరెక్ట్గా అడ్జస్ట్ అయ్యి కుర్చీలు పెట్టడం కూడా వచ్చేసిద్ది అనమాట. నార్మల్గా పెట్టుకెళ్తుంటే కొంచెం మిగలొచ్చు లెహంగా పాటు, లేకపోతే ఎక్కువ కుర్చీలు పెట్టి సరిపోవచ్చు. ఇలాగైతే అడ్జస్ట్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు అనమాట. కొత్త వాళ్ళు అయితే ఈజీగా నేర్చుకోగలరు. ఇంకా మొత్తం కుర్చీలు అనేది పెట్టేసుకున్నానండి. మీకు వచ్చేసి నేను లైనింగ్ ఎలా అటాచ్ చేయాలో చెప్పలేదు కదా. నేను ఆ లైనింగ్ అనేది మనం క్రాస్ కటింగ్లో తీసేసుకొని మన నడుము లూజ్ ఎంత ఉందో అంత పెట్టి కోన్ ఫోల్డ్ వేసేసి మనం కటింగ్ చేసుకొని దానికి అటాచ్ చేసేసుకోవచ్చు లైనింగ్ అనేది. ఇప్పుడు ఇంకొక సైడ్ జాయింట్ చేయాలి కదా, అటు సైడ్ పెట్టి నేను హ్యాండ్ లూజ్ ఎంత ఉంది, చెంక్ లూజ్ ఎంత ఉందో మనం ఆల్రెడీ అటుపక్క వేసాం కాబట్టి ఆ లూజ్ కొలుచుకొని నేను ఇక్కడ అనేది ఇంకో 1 సైడ్ వేసేసుకుంటున్నాను అనమాట. వేసేసుకున్న తర్వాత మనం ఏం చేయాలంటే కిందికి ఫస్ట్ ఒక కుట్టు వేసుకొని కిందికి వెళ్ళేటప్పుడు లైనింగ్ పార్ట్ అనేది వదిలేసేయాలండి. సైడ్ కుట్టు అటాచ్ చేయకూడదు. ఓన్లీ లోపల లెహంగా పార్ట్, శారీ పార్ట్ మాత్రమే అటాచ్ చేసుకోవాలి. ఎందుకంటే లైనింగ్ శారీ 2 కలిపితే అంత లుక్ ఏమి ఉండదు. చెంక్ పార్ట్ కొలుచుకుంటున్నాను. ఆల్రెడీ నడుం దగ్గర నాటు ఉండిద్దండి. ఆ నాటు చూసి నేను కుట్టుకుంటూ వెళ్ళిపోతాను. చెప్పాను కదండి, అక్కడ లైనింగ్ అనేది పక్కగా పెట్టేసి మనం ఓన్లీ శారీ పార్ట్ క్లాత్ మాత్రమే కుట్టేసుకుంటూ వెళ్ళాలి. చూపిస్తాను మీకు ఇప్పుడు. లైనింగ్ పక్క తప్పించేయాలండి. రెండో కుట్టేసి వెళ్ళేటప్పుడు అప్పుడు లైనింగ్ కలిపి జాయింట్ చేసుకోవాలి. చూస్తారు, లైనింగ్ పార్ట్ తెప్పించేసాను. అలా చేయడం వల్ల ఏంటంటే లోపల మనకి లైనింగ్ వేరేగా ఉంటుంది, పైన శారీ క్లాత్ అనేది వేరేగా ఉంటుంది. అలా కాకుండా కలిపి కుట్టికి వెళ్ళిపోతే 2 కలిపి ఉంటాయండి, అంత లుక్ అనిపించదు. అలాగా మొత్తం చివరి వరకు కుట్టేసేసుకోవాలి.
చివరి వరకు కుట్టేస్తాను కదా. ఇప్పుడు ఇంకో కుట్టు వేసుకొని వచ్చేసరికి మనం లైనింగ్ పార్ట్ మీద కుట్టేసుకోవాలన్నమాట. ఇంకో కుట్టు వేసుకొని వెళ్తున్నాను కదా, రెండో కుట్టు. ఇప్పుడు మనం శారీ పార్ట్ వదిలేసి లైనింగ్ పార్ట్ మీద మనం అటాచ్ చేసుకుంటూ వెళ్ళాలి. కటింగ్ చేసేటప్పుడు కరెక్ట్గా కటింగ్ చేసుకుంటే మనకు స్టిచ్ చేసేటప్పుడు ఏ మెజర్మెంట్ పెట్టవసరం లేదండి. నాట్స్ అనేవి పెట్టుకుంటాం కదా, వాటి మీద కుట్టేసుకుంటూ వెళ్తే కరెక్ట్గా మనకి డ్రెస్ అనేది సెట్ అయిపోయింది. అయిపోయిందండి ఓల్డ్ శారీతో లాంగ్ ఫ్రాక్ స్టిచ్చింగ్. ఒక చిన్న చూపిస్తాను, చిన్న